నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. యుద్ధం అసలు ప్రపంచ దేశాల మీద ఎలా ఉండబోతుంది? అలాగే ఏపీ, తెలంగాణ వాళ్ళు కూడా అటు దుబాయ్‌లో చాలా మంది చిక్కుకుపోయారు. అసలేం జరుగుతుంది? అలాగే ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ కన్నెగంటి రమేష్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఎలాగా ఇది ముగుస్తుందా? లేకపోతే ఫర్దర్‌గా ఇంకా కంటిన్యూ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. రాధా గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్వైట్. చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉంది భారతదేశం గాని, ప్రపంచం గాని. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద జరిగిన బాంబింగ్‌తో అయతుల్లా ఖొమైనీని వి లాస్ట్ హిమ్. సో దాని ఇంప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ థింగ్ హాస్ బీన్ రియల్లీ రాట్లింగ్ ద హోల్ వరల్డ్ అండ్ ద పొలిటికల్ ట్రెమర్స్, టెక్నికల్ ట్రెమర్స్ ఆర్ వార్ ట్రెమర్స్. ఈ ప్రకంపనలు ఏదైతే ఉన్నాయో, యుద్ధ ప్రకంపనలు, అందుట్లో చాలా వరకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంఘికంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అన్ని వైపులుగా మనిషిని అతలాకుతలం చేసే దశగానే వెళ్తున్నాయి. ఎందుకంటే ఒక పక్కన రష్యా యుక్రెయిన్ వార్ 2022 ఫిబ్రవరి 24న స్టార్ట్ అయ్యి ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. చాలామంది మీరు ఇందాక మీ పరిచయ కార్యక్రమంలో చెప్పారు. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి చాలామంది గల్ఫ్ కంట్రీస్‌లో పనిచేస్తున్నారు. ఇంకా వేరే వేరే కంట్రీస్‌లో పనిచేస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులుంటే అందుట్లో 1 కోటి మంది పైగా ఈ గల్ఫ్ కంట్రీస్ అయిన కువైత్ గానీ, బహ్రెయిన్ గానీ, ఒమన్ గానీ, సౌదీ అరేబియా గానీ, లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇంపార్టెంట్ సిటీలైన దుబాయ్ గానీ, అబుదాబిలో గానీ, ఇరాన్‌లో గూడా ఉన్నారు. ఇజ్రాయెల్‌లో గూడా 20,000 మంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అయితే చాలా మంది ఉన్నారు మన భారతీయులు. సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈజ్, ఏ కోణం నుంచి చూసినా the war must stop as early as possible. Peace must prevail over. Is there any chance to stop the war? There is nothing is impossible. If you don't stop the war, ఇది మినీ వరల్డ్ వార్గా ఆల్రెడీ మారింది. మినీ వరల్డ్ వార్ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇంటూ ది థర్డ్ వరల్డ్ వార్. సార్ అసలు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఎందుకు ఇరాన్ని టార్గెట్ చేశాయి? ఓకే, రీజన్ నెంబర్ 1. వన్స్ అపాన్ ఎ టైమ్ 1979 ముందల ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా, ఇరాన్ వర్ గుడ్ ఫ్రెండ్స్. You asked me a question, why? The question number 1 answer is, they were very good friends till about 1979. 79లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది ఇరాన్లో. ఇస్లామిక్ రెవల్యూషన్లో అయతుల్లా ఖొమైనీ లెడ్ అలయన్సెస్ బాగా బలపడినాయి. 1989లో 28 ఫిబ్రవరిన చంపబడిన అయతుల్లా ఖొమైనీ 1989లో ఇరాన్లో అధికారంలోకి వస్తే ఇవాళ వరకు, అంటే 28 ఫిబ్రవరి 2026 వరకు ఆయన అతని యొక్క అధికారాన్ని కంటిన్యూ చేస్తా ఇస్లామిక్ ఫండమెంటల్స్కి, ఇస్లామిక్ రిలీజియస్కి సపోర్ట్గా కన్జర్వేటివ్ ఫండమెంటల్ ఎలిమెంట్స్ని ఆయన బలంగా నమ్మి ఆయన చేసుకుంటున్నాడు పాలన విత్ ఇన్ ఇరాన్. మరి అమెరికాకి ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన పౌరులు 444 రోజులు ఇరాన్లో 1979 ఆ టైంలో హాస్టేజెస్గా తీసుకోబడ్డారు. అంటే ఇరానియన్స్ అమెరికన్ సివిలియన్స్ని 444 రోజులు ఒక బందీలుగా తీసుకున్నాయి. వాటిని విడిపించుకోవటానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాస్ టు రియల్లీ వర్క్ డే అండ్ నైట్. అదొక బ్యాడ్ లెసన్. నెంబర్ 2, ఇరాన్ న్యూక్లియర్ అయితే ఇజ్రాయెల్కి ముప్పు అనేది. ఐ స్టడీడ్ అండ్ లివ్డ్ ఇన్ ఇజ్రాయెల్. ఐ హ్యాడ్ బీన్ టు పాలెస్తైన్, ఐ హ్యాడ్ బీన్ టు జోర్డాన్, టర్కీ అని తిరిగి వచ్చినట్టుగా చెప్తున్నాను. మై డాక్టరేట్ వాజ్ ఆన్ యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ సెక్యూరిటీ రిలేషన్షిప్. వై ఇజ్రాయెల్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఈజ్ ఇజ్రాయెల్ ఎన్ అసెట్ ఆర్ లయబిలిటీ అనేది కూడా నేను స్టడీ చేశాను నా పిహెచ్డి థీసిస్లో. ఇరాన్కి అమెరికాకి శత్రుత్వం. పాయింట్ నెంబర్ 2, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ వైపు వెళ్తుంది. నతాంజ్ అని ఇరాన్లో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్లో భాగంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA అంటారు, వాచ్ డాగ్ రిలేటెడ్ టు న్యూక్లియర్ వెపన్స్. వాళ్ళు కూడా వెళ్ళి దే హ్యావ్ ఎగ్జామిన్డ్ ఇన్ ద ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ని. సో దే ఫౌండ్ సమ్ ఎవిడెన్స్ దట్ యునైటెడ్ స్టేట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సేయింగ్ ఇరాన్కి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందనే దాని మీద క్రెడిబుల్ ఎవిడెన్స్ అయితే దొరకలేదు. ఇరాన్ ఏమంటుంది, సివిలియన్ న్యూక్లియర్ పర్పస్ కోసం మేము న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తామని చెబుతుంది. అమెరికా ఏముంటుంది, లేదు
your intent, your content, and your character, when we have done the assessment, your intention is to destroy Israel and also take over the friendly countries United States of America, such as these Gulf Cooperation Council countries, because United States of America does have 6 military bases in 6 Gulf Cooperation Council countries called Bahrain, Qatar, Saudi, UAE, and Oman. I hope I answered your question. Number 1 is the fundamental element of Islam ruling the roost in the region. Number 2, Iran getting into nuclearization of Iran program, which America doesn't like, because Israel is the only Jewish country in the entire 22 Middle Eastern countries that America has to safeguard. ఇజ్రాయెల్ని రక్షించుకునే పరిణామ క్రమంలో ఇరాన్ తొక్కేయాలి. ఇరాన్ తొక్కకపోతే ఇరాన్ రేపు ఇజ్రాయెల్ని తొక్కుద్ది న్యూక్లియరైజేషన్, న్యూక్లియర్ బాంబ్స్తో. మరి ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవా అంటే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అని అమెరికా చెప్తా, ఇరాన్ ఈజ్ ఏ థియోక్రటిక్ అంటే మత విశ్వాసం ద్వారా పరిపాలించబడే దేశం కాబట్టి అది మత ఛాందసవాదాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఇరాన్ దగ్గర న్యూక్లియరైజేషన్ అయిపోయి డీన్యూక్లియరైజ్ ఇరాన్. 2 పాయింట్. 3 పాయింట్, అమెరికన్ బేసెస్, మిలిటరీ బేసెస్ ఈ 6 కంట్రీస్లో ఉన్నాయని చెప్పాను. ఆ 6 కంట్రీస్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ని కొట్టగలిగిన సామర్థ్యము ఎంతో కొంత ఇరాన్ సంపాదించింది. అది రష్యా దగ్గర నుంచి సంపాదించని, చైనా దగ్గర నుంచి సంపాదించని, నార్త్ కొరియా దగ్గర నుంచి సంపాదించని, లేదా టర్కీ దగ్గర సంపాదించని. ఇంకొకటి, ఇరాన్ దగ్గర హౌతీస్, హమాస్, హిజ్బుల్లా అనే 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇరాన్కి సపోర్ట్గా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, అమెరికాకు వ్యతిరేకంగా, అమెరికా ఫ్రెండ్స్ అయిన ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్కి వ్యతిరేకంగా పనిచేయటం స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 3, వై అమెరికా ఈజ్ అగేన్స్ట్ ఇరాన్. రైట్? If I start telling you, there are minimum 10 reasons why United States is against Iran. రైట్. అయితే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇండియా మీద ఏ విధంగా ప్రభావం చూపబోతుంది, ముఖ్యంగా తెలంగాణ అండ్ ఏపీ రాష్ట్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే ఇందాక మనం స్టార్టింగ్లో మీరు అన్నట్టు చర్చించుకున్నాం. సో చాలామంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది పాస్టర్స్ ఏపీ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర కనీసం డబ్బులు కూడా లేకుండా చాలా ఇబ్బందులు అంటే పడుతున్నారు. కనీసం వాళ్ళకి అకామిడేషన్ కూడా లేదు, ఈవెన్ ఫుడ్ కూడా లేనటువంటి పరిస్థితి. అండ్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఇండియా రావడానికి కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళ దగ్గర లేనటువంటి పరిస్థితి. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఏపీ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే పెట్టడం జరిగింది, కానీ వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదని అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నటువంటి మాట. సో మనం దీన్ని అసలు ఏ రకంగా చూడొచ్చు? No, I'm glad that you mentioned the ground reality. వాస్తవిక పరిస్థితుల్ని మీరు మా ముందుంచారు. మీరు చెప్పింది వాస్తవిక పరిస్థితులు, అక్షర సత్యం. మీరు 10 మంది పాస్టర్ల గురించి మాట్లాడారు. కొన్ని వేల మంది విద్యార్థులు అటు ఇరాన్లో ఇరుక్కుపోయారు, ఇటు ఇజ్రాయెల్లో ఇరుక్కుపోయారు. తర్వాత కొన్ని లక్షల మంది కార్మికులు భారతదేశం నుంచి, కొన్ని వేల మంది మన ఆంధ్ర, తెలంగాణ నుంచి ఈ 6 గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో పొట్టకూటి కోసం వెళ్ళారు ఇక్కడి నుంచి. వాళ్ళని తీసుకొచ్చే గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. ఎందుకు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండదు. విదేశీ వ్యవహారాల శాఖ ఈజ్ ది మినిస్ట్రీ విచ్ ఈస్ సిట్టింగ్ ఎట్ ఢిల్లీ. సో డాక్టర్ ఎస్ జయశంకర్, మై సీనియర్ ఫ్రమ్ ఢిల్లీ JNU, అండ్ ఐ వర్క్ విత్ శ్రీ అజిత్ దోవల్ సార్, కరెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్ట్రీస్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు. సార్ దగ్గర నేను పనిచేస్తున్నాను ఢిల్లీలో. అండ్ కరెంట్లీ అవర్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు, మన నిర్మలా సీతారామన్ మేడం, మా JNU సీనియర్ అగైన్ ఢిల్లీ, వీళ్ళందరూ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, CCS అంటారు. దే హ్యావ్ హెల్డ్ ఏ కపుల్ ఆఫ్ సిట్టింగ్స్ ఇన్ ద లాస్ట్ 3-4 days. వాళ్ళు ఇమ్మీడియట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కువ పెంచి సివిల్ ఏవియేషన్ అథారిటీ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి, కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన మినిస్టర్ గారితో మాట్లాడి డైరెక్షన్స్ ఇచ్చి, ప్రధానమంత్రి గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వం, సివిల్ ఏవియేషన్ మినిస్టర్, వీళ్ళు ప్లస్ మనకు సంబంధించిన ఇండియన్ డిప్లొమాట్స్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ అంబాసిడర్స్ ఇన్ దీస్ కంట్రీస్, వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే ఒకటే మాట, ఎంత వీలైతే అంత త్వరగా సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ఇండియన్స్ లివింగ్ ఇన్ దీస్ కంట్రీస్ మస్ట్ బి టేకెన్ కేర్.
అక్కడ మీరు డబ్బుల గురించి, బడ్జెట్ గురించి, లేదా రకరకాల పర్మిషన్స్ గురించి మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. సింగిల్ విండోలో మేము క్లియర్ చేసేసాం. మీకు అధికారాలు ఇచ్చాం. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ మీకు తెలిసినంతగా మీ ఢిల్లీలో కూర్చుంటే మాకు తెలియదు. పత్రికల ద్వారా, టీవీల ద్వారా వచ్చేది వేరు. బట్ యు ఆర్ సర్వింగ్ యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ కువైట్. సో కువైట్లో ఉన్న తెలుగు ప్రజలు లేదా భారతీయులు మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి త్వరగా కువైట్ కానీ, సౌదీ కానీ, బహ్రెయిన్ కానీ, ఎక్కడైతే అక్కడ మీరు వీళ్ళందరూ వెనక్కి చేయండి, ఏర్పాట్లు చేయండి. మేము ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టాము, బడ్జెట్ పరంగా కానీ, పర్మిషన్స్ పరంగా కానీ, ప్లస్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా మీరు సహకరిస్తారు. న్యూ ఫ్లైట్స్ టు టేక్ కేర్, రైట్? నెంబర్ 1. నెంబర్ 2, అన్నిటికన్నా ముఖ్యమైనది, మనం ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సింది, బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఇట్ నాట్ ఎట్ వార్ టైం. ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఇజ్ ఎట్ పీస్ టైం. శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి మనం. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రిపేర్ అవ్వటం అంటే తప్పేస్తాం. ఎగ్జామ్స్ రాకముందు చదవాలి కానీ ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు ఏం చదువుతాం? సేమ్ వే ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ కానీ, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కానీ రాబోతున్న సందర్భంలో ముందలుగానే గ్రహించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న డిప్లొమాట్స్ సంఖ్య, సెక్రటేరియల్ స్టాఫ్ సంఖ్య పెంచాలి. 1 కోటి మంది భారతీయుల్ని ప్రాక్టికల్గా మాట్లాడితే కనీసం 1 కోటి మందిలో 25 లక్షల మందిని ఇండియా తీసుకురావాలన్నా ఎంత కోఆర్డినేషన్ జరగాలి, ఎంత కోఆపరేషన్ జరగాలి. దట్స్ వాట్ ఎంత మై డబ్బు. క్వశ్చన్ ఈస్ హియర్. ఏంటంటే ఎంతో మంది ఇక్కడ కనీసం టోల్ ఫ్రీ నంబర్స్ పేరుకే పెట్టారే కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు అని కొంతమంది మీడియా ముఖంగా, అంటే సోషల్ మీడియా Yeah. ద్వారాగా వాళ్ళు చేతులు వచ్చి మమ్మల్ని ఇండియాకి పంపించండి చాలు, మాకేమి వద్దు, ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కావాలని సరే డబ్బులు మేము అరేంజ్ చేసుకుంటాం అనే పరిస్థితులు. అంటే మా కుటుంబాలు అక్కడ భయపడిపోతున్నాయి, దయచేసి మమ్మల్ని ప్రాణాలతో బయటపడేలాగా చేయండి అని విన్నవించుకుంటున్న తరుణంలో ఎవరు, అంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ప్రజాప్రతినిధులు, వాళ్ళన్నా రెస్పాండ్ అవ్వాలి కదా, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అని వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఇరుక్కుపోయిన ప్రజలు. రైట్. వాళ్ళ ఎమోషన్ కరెక్టే, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కూడా గ్రౌండ్ రియాలిటీని, గ్రౌండ్ రిపోర్ట్ని బట్టి తప్పనిసరిగా ఆ బాధ, ఆ ఆవేదన, ఆ భయము, ఆ ఆందోళన వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మన దగ్గర డబ్బులు లేకపోవటం కాదు, ఫ్లైట్లు లేకపోవటం కాదు, ఆ ఏరియాస్లో ఫ్లైట్స్ని పంపించడం మూలాన మిసైల్స్, స్కడ్స్, ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎటువంటి రాకెట్ లాంచర్ తగిలినా ఫ్లైట్ కూలిపోయే అవకాశం ఉంటుంది, క్రాష్ అయిపోతుంది. సో కాబట్టి అవన్నీ ఎయిర్ స్పేస్ అంతా ఫ్రీ చేసుకొని డీమిలిటరైజేషన్ జరగాలి. ఇప్పుడు మనం కోవిడ్ సమయంలో మనం ఎట్లయితే వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాతే బయటికి వెంచర్ అవుట్ చేసామో, ఈ యుద్ధ సమయంలో మిలిటరీకి సంబంధించిన వార్ఫేర్లో భాగంగా ఆర్మ్స్ ఎమ్యునేషన్స్, మిస్సైల్ అటాక్స్ లేని ప్రాంతాల నుంచి ఫ్లైట్స్ తిరగాలి, అంటే ఎయిర్ స్పేస్ని క్లియర్ చేయాలి. అది మట్టికి భారతదేశం చేతిలో ఉండదు. You understand my point? Yeah, yes, of course it's true actually. I am ready to take my sons and daughters. Example, I am the Prime Minister of India for a second. I am willing to go to any extent to bring back my Indian brothers and sisters back home, or my sons and daughters. But ఆ 6 countries-లో ఉన్న ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి, ఎయిర్పోర్ట్ పనిచేయాలి కదండి. ఎయిర్పోర్ట్ లోపల ఎంతోమంది కోఆర్డినేషన్ ఉంటాయి కదా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేది. సో అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి నేను మీ ద్వారా, మన ఆంధ్రప్రభ టీవీ ఛానల్ ద్వారా నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే, దేవుడు, ధైర్యము, దిస్ ఈస్ ద టైమ్ యు గాట్ టు మస్టర్ యువర్ కరేజ్ టు స్టాండ్ బై వాట్ ఎవర్ లెట్ ఇట్ కమ్. యు గాట్ టు హ్యావ్ దట్ విల్ పవర్ దట్ వన్ డే ఐ విల్ గో. ఐ నో యు ఆర్ నాట్ ఇన్ ద కంఫర్ట్ జోన్. ఐ నో యు ఆర్ ఇన్ ఎ వెరీ వెరీ క్రిటికల్ అండ్ అగ్లీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ లిబరలైజేషన్ అంటున్నాం, ప్రైవేటైజేషన్ అంటున్నాం, గ్లోబలైజేషన్ అంటున్నాం, గూగులైజేషన్ అంటున్నాం, అన్నీ అంటున్నాం, కానీ హ్యూమనైజేషన్ జరగట్లా. మానవత్వము, మానవతావాదం ఓడిపోతున్న పరిస్థితి ఉంది యుద్ధం ద్వారా. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు మీరు ఉన్నారని మాకు తెలుసు. మేము తప్పనిసరిగా దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఫ్యూ మోర్ డేస్ I think things might get settled because Indian government is talking to all these Gulf Cooperation Council countries, heads of states, to give a specifics. ఇక్కడ చూడండి, భారతీయులు లాంటి వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి దుబాయ్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దుబాయ్ ఈజ్ ఏ మీనియేచర్ వరల్డ్. ఒక్క దుబాయ్లో ఎన్నో దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇదే చేస్తూ ఉంటారుగా, మేము మా దేశం వెళ్ళిపోతాం. ఆల్ ఆఫ్ ఏ సడన్ కెన్ యూ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ రష్?
సో కాంట్. సో ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ నాట్ గివ్ ఇట్ అప్. మనం దాన్ని తగ్గించం, మనం అట్లా విస్మరించం మన వాళ్ళని, మన వాళ్ళ గురించి మనం మర్చిపోవటం కానీ విస్మరించడం కానీ చెయ్యం. ప్రేమ లేకపోవటం కాదు, డబ్బు లేకపోవటం కాదు మన దగ్గర. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ దట్ క్రిటికల్ టైం ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది కాబట్టి ఇంకొద్దిగా వీ నీడ్ టు హ్యావ్ లిటిల్ మోర్ పేషెంట్, లిటిల్ మోర్ కరేజియస్. దేవుడు ధైర్యం అని చెప్పాను అదే. యూ నీడ్ టు హ్యావ్ ద కరేజ్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్స్. దెన్ ఓన్లీ ద రియల్ లీడర్షిప్ కమ్స్ అవుట్. మామూలుగా ఉన్నప్పుడు ఎవడైనా మాటలు చెబుతాడు. రైట్. అయితే డొనాల్డ్ ట్రంప్ నిజంగా చెప్పాలంటే హిట్లర్ లాగా నియంత అవ్వాలనుకుంటున్నాడా? అబ్సల్యూట్లీ. ఇట్స్ వెరీ మ్యావరిజం అంటే తెలుసు కదా, మ్యావరిక్ అంటే అండ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ పర్సనాలిటీ. హీ ఈజ్ నాట్ సపోజ్ టు సిట్ ఇన్ దట్ చైర్. యు నో వై? హీ సెడ్, ఆయన ఏమని చెప్పాడంటే ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. అమెరికాని గ్రేట్ చేయటానికి నీకు ఇరాన్లో చదువుకుంటున్న 10 ఏళ్ల అమ్మాయిలు 166 మందిని పట్టున పెట్టుకున్నావు నిన్న. వాట్ క్రైమ్స్ డిడ్ దే డూ? టెల్ మీ. ఇఫ్ యూ హ్యావ్ టు హిట్ యువర్ అపోనెంట్స్ ఇన్ ఇరాన్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐతుల్లా కొమైనీ బిల్డింగ్ అన్నావు, మిలిటరీ జనరల్స్ అన్నావు, లేకపోతే ఇంకోటి మిలిటరీ స్థానాలను కొట్టు. సివిలియన్స్ చదువుకునే పాఠశాల మీద 160. ఇప్పుడు కెన్ యూ బ్రింగ్ బ్యాక్ దోస్ 166 సోల్స్? నో. సో యూ మైట్ బి హ్యావింగ్ టన్స్ ఆఫ్ మనీ, బట్ యూ కాంట్ గెట్ దెమ్ రైట్. బట్ అంటే ఆయన అసలు అమెరికా ప్రెసిడెంట్ మళ్ళీ ఎందుకు అయ్యాడు? ఇలాగా ప్రపంచ యుద్ధాలు చేయడానికా, లేకపోతే ఇలా అందరినీ అంటే ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేయడానికా? అంటే వై హీస్ టేకింగ్ ద డెసిషన్స్ అంటే మీరు అన్నట్టు అన్ప్రెడిక్టబుల్ డెసిషన్స్ అనేది ఆయన తీసుకుంటున్నాడు. ఏం ఆయన జరుగుతుంది signature అసలు? అంటే ఆయన nature మతి and స్థిమితం ఏదన్నా లేదు అని అంటే అనుకోవచ్చు. we have to think like that only. The nature and signature of Mr. Donald Trump happens to be he has taken over as the president of the United States of America in the month of January 2025. Since then till today, what kind of decisions has he taken? If you do the SWOT analysis, you understand the SWOT analysis, right? The strength, weakness, opportunity, threat analysis చేసినప్పుడు మనోడు వెనిజులా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి నైట్ తీసుకొచ్చేస్తాడు. గ్రీన్లాండ్ నాదంటాడు, పక్కనున్న కెనడా కూడా నాదే అంటాడు, పనామా కెనాల్ కూడా నాకే కావాలంటాడు, టారిఫ్ ప్లాన్స్ ట్రేడ్, టారిఫ్, టెక్నాలజీ అంతా నాదే అంటాడు, క్యారెట్ అండ్ స్టిక్ అంటాడు. నువ్వు నా మాట అంటే క్యారెట్ ఇస్తా, లేకపోతే స్టిక్ పెట్టి కొడతా. అంటే ఐ మీన్ టు సే ఫోర్స్. సో సి a businessman coming into politics and taking over the highest, most prestigious, coveted position of the United States of America, White House లోకి వెళ్ళినప్పుడు that man, whoever is that man, this time it happens to be Mr. Donald Trump, should know American history. అమెరికా ఏర్పడింది 3 ప్రిన్సిపల్స్ మీద. ఐ హావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్. నేను ఏదో ఒక టామ్ డిక్ హ్యారీన్ కాదు, పేపర్ నాలెడ్జ్ చదివి మీ స్టూడియోలో కూర్చొని మాట్లాడట్లేదు నేను. ఐ హావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ ఆన్ అమెరికా ఎప్పుడు పుట్టింది, ఎవరి కోసం పుట్టింది, ఎలా పుట్టింది, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం సంపాదించుకోవడం కోసం 13 కాలనీలు 1776లో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో బ్రిటిష్కి వ్యతిరేకంగా గెలిచి, తర్వాత 1789 నుంచి ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి వాళ్ళ వరకు 46 ప్రెసిడెంట్స్ లైన్లో వచ్చారు. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ డ్రీమ్స్, అండ్ ఆల్సో ఇట్స్ కాల్డ్ అన్ ఇమిగ్రెంట్ నేషన్. ఇమ్మిగ్రేషన్తో ఏర్పడిన ఒక దేశము. ఈ రోజున ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డూయింగ్ మ్యావరిజం టు ది హిల్ట్. అంటే ఇంతకన్నా అన్ప్రెడిక్టబుల్, అన్సోషల్ అండ్ మోస్ట్ సెల్ఫిష్ president ever existed in the planet Earth. I'm sorry to say all this. Unpredictable decision maker also. See, ఇప్పుడు మన ఇండియన్స్ని 1 కోటి మందిని వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకురావడానికి మనకి ఎంత ఖర్చు అవుద్ది? మన ఇండియన్స్లో ఎవరు ప్రాణం పోయినా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? 166 మంది చిన్నపిల్లలు ఇరాన్లో ఐతుల్లా కొమైనీ ఇంటి పక్కనో లేకపోతే దూరంలో ఒక పాఠశాలలో చదువుకుంటున్నారు డే టైంలో. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ యువర్ డాటర్ అండ్ సన్, మై డాటర్ అండ్ సన్? Sir, please. So that is the level of inhuman attitude. 166 innocent lives have been lost. At the same time, I'm not only saying about Iran, ఇజ్రాయెల్లో కూడా చనిపోతున్నారు కదా, ఇరాన్లో చనిపోతున్నారు కదా. మరి ఇప్పుడు ఈ ఖతారు, బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీ, ఇక్కడ కూడా అమెరికన్ మిలిటరీ బేసెస్తో పాటు సివిలియన్స్ కూడా దెబ్బలు తగులుతున్నాయి కదా. ఒక ప్రాణం పోతే తిరిగి తీసుకురాగలరా మేడం మీరు? నేను కానీ తీసుకురాలేం కదా. సో అమెరికన్ ప్రెసిడెంట్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత ప్రపంచానికి మంచిది. ఎందుకంటే
హీఈస్ డూయింగ్ నో గుడ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకు ట్రంప్ వెనక్కి తగ్గట్లేదు? ఫండమెంటల్ క్వశ్చన్, వై? బలిసి, సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్. అంటే తెలుగులో చెప్పాలంటే ఆ ఒక్క వర్డ్తోనే నేను దాన్ని అలా చెప్పగలను. ఇఫ్ యూ ఆస్క్ మీ టు పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, టోటల్ యారగెన్స్, బ్రూటిష్, యారగెంట్ బిహేవియర్. మరి ఇంత మైట్ బ్రూటల్ ఈజ్ రైట్. చార్ల్స్ డార్విన్ చెప్పాడు కదా, బలం ఉన్నాడే బతుకుతాడని. బలం ఉన్నాడే బతుకు. సో అలా ఉంది మరి. ఇప్పుడు బలం చూపించడం అంటే మనుషుల్ని చంపడం కాదు అంతే కదా. కదా, దట్స్ వాట్ హీ ఈస్ థింకింగ్. ద ఓన్లీ వే దట్ ఐ కెన్ మేక్ ఇజ్రాయెల్ ఆర్ ఇరాన్, ఐఎమ్ సారీ, టు గెట్ టు ద నీస్. ఇరాన్ మోకాళ్ళ మీద కూర్చోవాలి అంటే నాయకుడిని లేపేయాలి. లేపేసావు. నాయకుడిని నాయకుడిని లేపటం వరకు నేను అర్థం చేసుకోగలుగుతా. యుద్ధంలో 2 ఎనిమి కంట్రీస్ కొట్టుకుంటే నాయకులు పోతారు. చిన్న పిల్లలు 166 మంది బయటకు వచ్చిన వాళ్ళు, మనకు తెలిసిన లెక్కలు, తెలియని లెక్కలు ఎంతమంది ఉన్నారు? సో జస్ట్ ఇమాజిన్ అండి. అట్లా అమెరికా ఇష్టం వచ్చినట్టుగా అర్ధరాత్రి ఒక అమెరికా వెనిజులాకి వెళ్ళి ప్రెసిడెంట్ గారిని, ఐఎమ్ సారీ, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వెనిజులా అండ్ హిజ్ వైఫ్ వర్ స్లీపింగ్ ఇన్ దేర్ ప్యాలెస్. దే వర్ హ్యాండ్ పిక్డ్ టు యునైటెడ్ స్టేట్స్. మరి అంతర్జాతీయ న్యాయస్థానం ఏమైనట్టు? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్ ఏమైనట్టు? యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు ఏమైనట్టు? ఈ మినీ ప్రపంచ వారు చూస్తుంటే ఒక 100 ఏళ్ల వెనక్కి వెళ్ళినట్లేదు మన ప్రపంచం. బార్బరిక్ అండ్ బ్రూటిష్ ఆటవిక సామ్రాజ్యం, ఆటవిక రాజ్యం. దొరికిన దాన్ని దొరికినంతవరకు ఆక్యుపై చేయటం. ఆ మైండ్ సెట్ ఏం మైండ్ సెట్ అది? సివిల్ సొసైటీ, సోషల్గా మనం ఎదిగి కట్టుబాటు, నీతి నియమము, నువ్వు నేను, అమ్మ నాన్న చెల్లి, కుటుంబము, వ్యవస్థ, మంచి చెడు, ధర్మము, న్యాయము, చట్టము, ఇది కదా వ్యవస్థ ఆటవిక సామ్రాజ్యం నుంచి. ఇప్పుడేంటి? ఐఎమ్ గోయింగ్ టు హిట్ యూ బికాజ్ ఐ హ్యావ్ సర్టన్ ఎవిడెన్స్ అనే దాన్ని, ఆ ఎవిడెన్స్ని వై డోంట్ యూ షో ఇట్ టు ద వరల్డ్? వై డోంట్ యూ పుట్ ఇట్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైక్ యునైటెడ్ నేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్, ICJ? అక్కడ చూపించిన ఈ ఆధారాలు ఇవ్వు. ఈ ఐతుల్లా ఖొమైనీ ఇన్ని పనులు చేస్తున్నాడు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. నౌ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ద్వారా అతన్ని విచారించు, ఇన్వెస్టిగేట్ చేయించు, వార్ క్రైమ్ చేస్తే శిక్షించు. అవన్నీ చేయకుండా యూ కాంట్ టేక్ ఎన్ అబ్రప్ట్ ఆటోక్రాటిక్ డెస్పాటిక్ డెసిషన్ ఆఫ్ కిల్లింగ్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సర్టన్ కంట్రీ అండ్ ఆల్సో రెజ్యూమ్ చేంజ్ అని చెబుతున్నావు. అక్కడ రెజ్యూమ్కి నీకు వచ్చిన గొడవ ఏం చెప్పు అసలు? వేరే దేశంలో వేరే నాయకుడు పరిపాలించుకుంటే ఆ ప్రజలు తిరుగుబాటు చేయాలి. ఆ ప్రజలు తిరుగుబాటు చేసి వాడిని దించేసుకుని వేరే వాళ్ళు పెట్టుకుంటారు. నీకెందుకయ్యా? నీ సంగతి నువ్వు చూసుకోవచ్చు కదా. మన కొలోకియల్ తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే నీకెందుకు ఊళ్ళో వాళ్ళ పంచాయతీలు? నీ పంచాయతీ నువ్వు ఏడు. ఎప్స్టీన్ ఫైల్స్లో నీ పేరు ఉంది, సెక్స్ టేప్స్లో నీ పేరు ఉంది. విమెన్ అంటే నీకు ఒక ఆట బొమ్మ. యువర్ ఎ బిగ్ వుమనైజర్, రైట్? You bloody take care of yourself, na? Why are you indulging in other countries' affairs? So mean people, when they become the presidents, they bring their personality to the chair that they occupy. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల అంటే ఇండియా కూడా ఏమన్నా ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉందంటారా? అంటే See, implications, complications, ఆ మూల దెబ్బ తగిలినా దాని ట్రెమర్స్ ఈ మూలకు వస్తాయి. అవును. జస్ట్ ఇమాజిన్ యునైటెడ్ స్టేట్స్ దేర్, ఇరాన్ దేర్, వాళ్ళిద్దరు కొట్టుకున్నా దాని యొక్క ప్రభావం ఇక్కడ ఉంటుంది. సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ట్రేడ్ ఉండదు, బిజినెస్ డెవలప్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ అండి, మన ఇద్దరం కలిసి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాము? లెట్సే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ పక్కన ఈ చెక్ పోస్ట్ ఏరియాలో జూబ్లీ హిల్స్లో కూర్చున్నాం. పక్కన పెద్ద గొడవ జరుగుతుంది. విల్ ఐ బి ఏబుల్ టు కమ్ టు యువర్ స్టూడియో? విల్ యూ బి ఏబుల్ టు షూట్ దిస్? విల్ దిస్ కెమెరామ్యాన్ ఈజ్ ఏబుల్ టు గో హోమ్ సేఫ్లీ? No. Simple. So you are actually destroying the whole thing. సో మెనీ షిప్లో ప్రపంచ వాణిజ్యంలో 80% షిప్స్ ద్వారా జరుగుద్ది. షిప్లోనే ఆగిపోయినాయి కదా. అప్పుడు మీరు వేసుకున్న జీన్స్ దగ్గర నుంచి నేను వేసుకున్న కోట్ వరకు, మనకి షూట్ చేసే కెమెరా నుంచి చాలా వరకు మనము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. అవన్నీ అయిపోయినాయి కదా. సో ఇదే 4 రోజులు కంటిన్యూ అయితే ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మేడం? వాట్ ఈస్ ద డాలర్ రేట్? 92.16 పైసా. ఒక డాలరు 92 రూపాయలు. అంటే మన ఇండియన్ రూపీ కరెన్సీ వాల్యూ పడిపోతుంది. ఇన్ఫ్లేషన్, తెలుగులో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కునేవాడి దగ్గర నుంచి, పామాయిల్ కొనుక్కునేవాడి దగ్గర నుంచి, పెట్రోల్ కొనుక్కునేవాడి వరకు వాళ్ళ నడ్డి ఇరిగిపోతుంది తెలుగులో చెప్పాలి అంటే. సో మనమేమి కావాలని మన యుద్ధం స్టార్ట్ చేయించలేదుగా, మరి మనం ఎందుకు పే చేయాల్సి వస్తుంది ఈ ప్రైసు?
అంటే వాడు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయమే కదా, మరి ఆ తప్పుడు నిర్ణయాన్ని నిలదీసే దమ్ము ధైర్యం నీకు లేదా? ఉండాలి మనకి. మనకెందుకని కాము కూర్చోకూడదు. సోషల్ మీడియాలో పీస్ రావాలని పెట్టండి, ఇప్పుడు మెసేజ్‌లన్నీ పెట్టండి. పెడతా. వంటలు, వార్పులు, లేకపోతే సినిమాలు, షికార్లు, క్రికెట్లు, లేకపోతే రాజకీయ పార్టీలు, ఈ సోది కాకుండా వీ నీడ్ పీస్, యూ మస్ట్ బ్రింగ్ పీస్. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఇట్, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ సార్ and the team, the cabinet must work 24/7 to bring peace and to bring back Indian safe home అనేది చాలా బలంగా వినిపించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ కన్నెగంటి రమేష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.